తమిళంలో అర్జున్ దాస్ కి మంచి క్రేజ్ ఉంది. ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను ఆయన చేస్తూ వెళుతున్నాడు. ఈసారి రొటీన్ కి భిన్నంగా ఆయన చేసిన సినిమానే బాంబ్. విశాల్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. అక్టోబర్లో ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి వచ్చింది. రీసెంటుగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కథ: అది ఒక మారుమూల గ్రామం. దాని పేరే కాలకమ్మాయి పట్టి. అక్కడ కొన్ని కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. చదువులేని కారణంగా అక్కడ మూఢ నమ్మకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాళ్లంతా తమ ఊరును ఆనుకుని ఉన్న పర్వత శిఖరాన్ని దైవంగా భావిస్తూ ఉంటారు. ఏడాదికి ఒకసారి ఆ పర్వత శిఖరంపై నెమలి వాలిన సమయంలో ఒక వెలుగు ఆ ఊరుపై పడుతూ ఉంటుంది. ఆ వెలుగును భగవంతుడి ఆశీర్వాదంగా వాళ్లంతా భావిస్తూ ఉంటారు. ఆ తరువాత 2 రోజుల పాటు జాతర నిర్వహిస్తూ ఉంటారు. అయితే అనుకోకుండా జరిగిన ఒక సంఘటన కారణంగా ఆ ఊరు కాలపట్టి, కమ్మాయి పట్టి గా విడిపోతుంది. 2 గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది. తాము గీసుకున్న నియంత్రణ రేఖను దాటుకుని ఒకరి పరిధిలోకి ఒకరు ప్రవేశించకూడదు. ప్రభుత్వ అధికారులు తమ విధుల్లో భాగంగా ఆ గ్రామాలకు వెళ్లడానికి భయపడుతూ ఉంటారు. తామంతా కలిసి ఉండాలని భావించే కదిర్, కాళీ వెంకట్ బాధపడుతూ ఉంటాడు. కదిర్, అతని చెల్లి